2014 నుంచి 2019 వరకు తనకు మేయర్గా ప్రజలు కల్పించిన అవకాశంతో గోదావరి పుష్కరాల్లో అందరినీ సంతృప్తిపరిచేలా విజయవంతంగా తన పాలకవర్గ కార్పొరేటర్లతో కలిసి పనిచేశామని టీడీపీ నాయకురాలు మాజీ మేయర్ పంతం రజనీ శేషసాయి వెల్లడించారు. 2000 కోట్లు తెచ్చి నగరాన్ని ఎక్కడ అభివృద్ధి చేశారని ప్రశ్నిస్తున్న అధికార పార్టీ నాయకులకు ఆమె బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన భర్త పంతం కొండలరావు ఇచ్చిన అవకాశంతో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి ప్రోత్సాహంతో గృహిణిగా ఉన్న తాను ఎన్నికల బరిలోకి దిగి మేయర్గా అత్యధిక మెజార్టీతో గెలిచి నగరాన్ని మౌలిక సదుపాయాల కల్పనలో అన్ని విధాలుగా ముందుకు నడిపించారని స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాలకు 250 కోట్లు కావాలని సీఎం చంద్రబాబు నాయుడికి ప్రతిపాదిస్తే 120 కోట్ల రూపాయలు విడుదల చేశారని, వాటితో భక్తులు యాత్రికులకు విశేష సేవలందించామన్నారు. అధికార ప్రతిపక్ష కార్పొరేటర్లనే తేడా లేకుండా ప్రతి డివిజన్కు 5 నుంచి 10 కోట్ల రూపాయల వరకు నిధులు కేటాయించి రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు సుందరంగా తీర్చిదిద్దామన్నారు. తాము నగరాన్ని పెళ్లి కూతురుగా ముస్తాబు చేస్తే దానికి మేకప్ వేసి ఇప్పుడు ఏదో అభివృద్ధి చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. తాము చేసిన అభివృద్ధి వల్లనే 2019 ఎన్నికల్లో సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అత్యధిక మెజార్టీతో గెలుపొందారన్నారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు మర్రి దుర్గా శ్రీనివాస్ రెడ్డి, పార్వతి, సింహ, నాగమణి పాల్గొన్నారు. గృహిణినైన నేను నాకు పార్టీలో ఒక అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నా భర్త పంతం కొండలరావు గారు నన్ను మెయిన్ తను తీసుకురాకపోతే అసలు నేను అనేది ఇక్కడ మీ ముందు ఇలా నిలబడే మీకు కనిపించే విధానం ఉండేది కాదు. అలాగే నా భర్త ప్రోత్సాహంతో రావడం జరిగింది. అలాగే బుచ్చే చౌదరి గారు పార్టీలోకి ఆహ్వానించి రమ్మని చెప్పి ఆయన యాజ్ ఏ ఉమెన్గా ఏం ప్రూవ్ చేసుకుంటుంది తను అని చెప్పే ఉద్దేశంతో నన్ను ఒక రాజమహేంద్రవరానికి మేయర్గా చేసి మీ అందరికీ ప్రజలందరికీ కూడా నన్ను కూర్చోబెట్టారు ఆ స్థానంలోనూ. శ్యామల సెంటర్ రోడ్స్ కానీ, కళావతి కళ్యాణ మండపం రోడ్డు కానీ, అలాగే మన రైల్వే రోడ్డు కానీ, దేవీ చౌక్ సెంటర్, అంటే నేను కొన్ని చెప్తున్నాను, అన్నీ చెప్పేటప్పటికి చాలా టైం అవుతుంది. ఇవన్నీ రోడ్స్ చూసుకుంటే ఎంత అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మేకప్ అయితే కనుక ఇప్పుడు జరిగింది ఒక రకంగా చెప్పాలంటే, అంటే మౌలిక సదుపాయాలు నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రజలకి ఏం కావాలి, ఏం మౌలిక సదుపాయాలు కావాలి, కార్పొరేషన్ తరపు నుంచి ఏం కావాలి అన్నది కూడా మేము తీసుకెళ్ళాము. ప్రజలు గుర్తించారు ఆల్రెడీ, అందుకే టీడీపీ ఎమ్మెల్యేని గెలిపించారు కదా. అది డెవలప్మెంట్గా ఇప్పుడు ఎక్కడా లేకుండా ఇక్కడే గెలిచారంటే కారణం ఏంటి? డెవలప్మెంట్ ఉంది కాబట్టే, ప్రజల్లో ఆ ఇంప్రెషన్ ఉంది కాబట్టే. అతిపెద్ద ఘాట్ అది, అంటే పుష్కరాల నేపథ్యంలో అతి తక్కువ టైంలో చేయడం జరిగింది. దట్టు ఏంటంటే ఫిర్మ్గా చేయడం జరిగింది, ఏదో అతుకులు బతుకుల్లాగా కాకుండా మనం స్ట్రెంగ్తన్గా చేయడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా ఎక్కువగా కూడా వంటశాలలు కూడా చాలామందిని అందులో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. మంచి భోజనం పెట్టాము, అలాగే మంచి పేరు కూడా వచ్చింది. అలాగే ఎక్కడైనా సరే వాళ్ళు డైరెక్ట్ వాటర్ పట్టుకునేటట్టుగా కూడా మనం ట్యాంక్స్ ప్రొవైడ్ చేసాం అన్ని చోట్ల కూడా. ఒక మంచి మనసుతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బాగా చెయ్యాలి అనే సంకల్పంతో 250 crores శాంక్షన్ చేశారు. మనకి ఆన్ ది స్పాట్ వచ్చింది 150 crores వచ్చింది. అప్పుడు ఆ 150 crores తోటి మేము ఎన్ని చేసామంటే పైప్ లైన్లు వేయడం జరిగింది, టెంపరీ షెల్టర్స్ ఇవ్వడం జరిగింది, వేకెంట్ ల్యాండ్స్లో అన్నీ కూడా వచ్చిన భక్తులకి ఎక్కడంటే ఫ్యాన్స్, అలాగే డ్రెస్ చేంజింగ్ రూమ్స్, టాయిలెట్స్, అన్ని రోడ్స్, డ్రైన్స్ అన్నీ సమస్తం. అలాగే మెయిన్ హైమాక్స్ లైట్స్ అప్పటి వరకు లేదు మనకి. రాజమండ్రి చీకటి మైదానంలో ఉండేటప్పుడు హైమాక్స్ లైట్స్ మనం పుష్కరాల నేపథ్యంలోనే తీసుకొచ్చాం. తర్వాత మొత్తం లైటింగ్ సిస్టమ్ అంతా మార్చాము. అన్ని చోట్ల కూడా లైటింగ్ అంతా కూడా మంచిగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఇంకా దేదీప్యమానంగా వెలిగేటట్టుగా చేసాము. రాజమండ్రి నుంచి ఎయిర్పోర్ట్ రోడ్డు మీరు ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉండేదో. అది చంద్రబాబు నాయుడు గారు కూడా చూసి దాన్ని వెంటనే డెవలప్ చేయమని చెప్పారు. కార్పొరేషను అలాగే R&B వాళ్ళు కూడా తీసుకుని దాన్ని డెడికేట్గా తీసుకుని ఇప్పుడు అందరూ అంత సుఖమైన ప్రయాణం చేస్తున్నారంటే ఆ రోజు మేము చేసిన కృషి. అలాగే ఆ రోజు గ్రీనరీ డెవలప్మెంట్ చేసాం, ఇటు అటు కూడా. వచ్చిన వాళ్ళందరూ కూడా, అతిథులందరూ కూడా అసలు రాజమండ్రి స్వరూపం మారింది అని చెప్పారు. హౌసింగ్ స్కీమ్లో ఎన్నో ఇళ్ళు కట్టడం, చాలా క్వాలిటేటివ్గా కట్టడం జరిగింది. అప్పుడు మినిస్టర్ నారాయణ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అలాగే కార్పొరేషన్ నుంచి మేము
దాన్ని ఎంతో ఏంటంటే రెగ్యులర్ మానిటరింగ్ తోటి క్వాలిటేటివ్గా ప్రతి ఇంజనీర్ని అక్కడ కూర్చోబెట్టి చేయించడం కూడా జరిగింది. అలాగే పుష్కరాల నేపథ్యంలో ఈ విధానం చేసాం. అలాగే సెకండ్ వార్డులో ఈఎల్ఎస్ఆర్లు అవి కూడా లేవు. ఆ టైంలో మేము మొత్తం ట్యాంకులు గాయత్రి కానీ సెకండ్ వార్డులో ఈఎల్ఎస్ఆర్లు కానీ అవన్నీ కూడా మేము కట్టడం జరిగింది. ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇచ్చాం, ఎవ్వరికి కూడా ఇబ్బంది లేని పరిస్థితి కల్పించాం.